మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. మీకు దొరికిందా గరుడ ప్రసాదం? లేదండి, చాలా భయంకరంగా ఉంది. అక్కడ అందరు తొక్కేసి వెళ్ళిపోతున్నారు. నా చున్నీ అన్ని అక్కడే పడిపోయినాయి. అక్కడ శ్వాస కూడా రావట్లేదు. అసలు చాలా అరేంజ్మెంట్ లేదు. క్యూ లైన్స్ సరిగ్గా లేవు. వాటర్ అరేంజ్మెంట్ లేదు. ఇక్కడ మాతో వచ్చిన మా హస్బెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే అక్కడ నిల్చొని అందరికి వాటర్ సప్లై చేయడం అన్నీ చేశారు. అంతగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టినప్పుడు వాళ్ళు ఆ ప్రకారంగా ఎలా అనుకోరు. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో బయట తెలిసిన తర్వాత కూడా ఆ పంతులు లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇంత అనుకోలేదు, ఓన్లీ 5,000కి అనుకున్నాము అని అంటున్నాడు. 5,000 మెంబర్స్ ఎలా అనుకుంటారో అది నాకు అర్థం కాలేదు. ఇంతమంది సోషల్ మీడియా యూజర్స్ ఉన్న తర్వాత ఆబ్వియస్లీ 1,00,000 మెంబర్కైనా ఇవ్వాలి. మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి. కర్నూలు నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకేదైనా డేట్ చెప్పారా? అక్కడ అంటున్నారు, కాకపోతే ఏం చెప్పలేదు. అక్కడ మళ్ళీ అన్నారు బయట వస్తే ఏదో ఆశీర్వాదం ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. అక్కడ కూడా తొక్కులాడుకుంటూ బయట వరకు వెళ్ళాము. అక్కడ కూడా ఆయన పడిపోయారు. చాలా మంది నో ప్రాపర్ అంబులెన్స్ కూడా లోపలికి రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక్క బండి కూడా కదులుతలేదు. మా బండి కూడా ఎట్లా అంటే ఒక 4 కిలోమీటర్స్ దూరంలో పెట్టాము. అక్కడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం. మేము ఒక ప్రాపర్గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి, ప్రాపర్గా ఒక క్యూ పెట్టి, లేకుంటే ఒక బ్యారిగేడ్స్ పెట్టి ఆ ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను బోయినపల్లి నుంచి వచ్చాను. అక్కడ నుండి 4 o'clock వచ్చారా? అవును. డిజాస్టర్ ఏంటంటే అక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ అనేది ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. వాళ్ళ వాలంటీర్స్ లేరు, పోలీస్ లేదు, అక్కడ ఏం లేదు. అక్కడ కూర్చున్నారు పోలీసు. అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి అమ్మా అని చెప్పి వాళ్ళు అలసిపోయారు ఆబ్వియస్లీ. కాకపోతే వీళ్ళు కొంచెం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకొని ఉంటే మంచిగా ఉండదు అనుకుంటా, అంత అనౌన్స్మెంట్ చేసినప్పుడు.